హాయ్ ఫ్రెండ్స్, ఉడిపి హోటల్ మీరు ఆల్మోస్ట్ ఆల్ సిటీలో కనుకుంటే ప్రతి ఏరియాలో కూడా మనకు ఒక ఉడిపి హోటల్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. మీరు ఎక్కడికన్నా జర్నీకి వెళ్ళేటప్పుడు కానీ బయట హైవేస్ పక్కన ఇవన్నీ కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా ఉడిపి హోటల్స్ మనం చూస్తూనే ఉంటాం. అసలు ఆ ఉడిపి హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ప్రధానంగా ధాన్యాలు, బీన్స్, కూరగాయలు మరియు పండ్లతో సహజ సిద్ధంగా పండే పండ్లతో వీళ్ళు న్యాచురల్గా వంటకాలు చేస్తూ ఉంటారు. ప్లస్ వీళ్ళ యొక్క ఆడే వాయిల్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి హెల్త్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే చాలామంది కస్టమర్స్ అందరూ కూడా జర్నీకి కానీ ఎప్పుడన్నా బయట ఫ్యామిలీస్తో తిరగటానికి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఉడిపి హోటల్స్కి మాత్రమే వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు రకరకాల పసందైన వంటకాలు, వెజ్ టిఫిన్స్ లైక్ దోశ, ఉప్మా, పొంగల్ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా ఆర్గానిక్ వేలో సహజ సిద్ధంగా వాడే మెటీరియల్స్ నుంచి వీళ్ళు చేస్తారు. కాబట్టి వీటికి ఏంటంటే మనకి అంత టేస్ట్ అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేసే స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హైజీనిక్ వే, కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళ యొక్క యాంబియన్స్ కానీ సిట్టింగ్ పోస్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సో చాలామంది ఏంటంటే బయట హైవేస్ కానీ లైక్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మెయిన్లీ ఏంటంటే మనకి ఉడిపి హోటల్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తింటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ప్లస్ ఇక్కడ అంబియన్స్ కానీ ఇదంతా కూడా చాలా చక్కగా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు ఒక చిన్న పాప చాలా క్యూట్గా ఉంది. సో ఇది ఫుడ్ లవర్స్కి అయితే మనకు ఒక 100% బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళేంటంటే మనకి ఫుడ్లోనే దాదాపుగా అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కాస్ట్ అనేది ఇక్కడ ఈ ఉడిపి హోటల్స్లో బయట మెస్సులతో పోల్చుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ప్లేట్ మీల్స్ వచ్చేసి మనకి 140 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆ 140 రూపీస్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 డిఫరెంట్ కర్రీస్ అండ్ అగైన్ దాంతోపాటుగా 4 రకాల చట్నీలు, 2 కారపొడులు, నెయ్యి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఎక్స్ట్రా రైస్ ఎవరికైనా కావాలి అనుకుంటే దానికి మళ్ళీ వీళ్ళు సపరేట్గా కాస్ట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళ యొక్క క్యాటరింగ్ సెక్షన్ అది కూడా కర్రీస్ అవన్నీ కూడా వేడివేడిగా ప్రిపేర్ చేసి నీట్గా ఉంచి కస్టమర్కి అంతా కూడా వేడివేడిగా ప్రిపేర్ చేస్తారు. ఏదైనా కర్రీస్ కావాలంటే సెకండ్ టైం ఫ్రీగా ఉంటుంది. కానీ ఒకవేళ రైస్ కావాలి అనుకుంటే దానికి మళ్ళీ అడిషనల్గా సపరేట్ కాస్ట్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ న్యాచురల్గా ఉన్నటువంటి వీళ్ళ స్వీట్ అనేది బాగుంటుంది. సేమియా పాయసం అండ్ అగైన్ దాంతోపాటుగా కద్దు కాకీర్ స్వీట్ అనేది ఉంటుంది. అదేంటంటే చాలా బాగుంటుంది ఆ స్వీట్ అనేది. ముఖ్యంగా ఇక్కడ అరిటాకులో వీళ్ళు వేసేసి స్టీల్ ప్లేట్లో మనకి సర్వ్ చేస్తారు. కాబట్టి అరిటాకులో కనుక మనకు భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో కూడా ఇదంతా కలిపి టోటల్ ఒక ప్లేట్ మీల్లోనే చాలా రకాల కర్రీస్తో పాటుగా 4 రకాల చట్నీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం వీడియోలో కూడా మీరు చూడొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆయిల్స్ కూడా ఏంటంటే చాలా సహజసిద్ధమైన ఆయిల్స్ ఇవన్నీ కూడా వాడటం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి టేస్ట్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ మన ఆరోగ్యానికి కూడా ఇదేంటంటే మనకి చాలా రకంగా మేలవుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు బయట హౌస్లో చూసుకుంటే మనకి రకరకాల ఆయిల్స్ తోటి, ఆయిల్ మసాలాలతోటి వాటితో వీటితో కంటే మనకి హెల్త్ ఖరాబ్ చేసుకోవటం కంటే కూడా ఇటువంటి వాటిలో న్యాచురల్గా ఏంటంటే వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో ఎంతమంది ఉడిపి హోటల్స్లో భోజనం చేశారో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.